మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ పాయింట్స్. సూపరింటెండెంట్ ఇంజనీర్ నాతో పాటు మరో నలుగురికి మాత్రమే పోలవరం సందర్శించడానికి అనుమతి ఇచ్చారు. మీడియాకి అనుమతి ఇవ్వలేదు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. 442 కోట్లతో కట్టిన వాల్ కొట్టుకుపోతే ఇప్పుడు 990 కోట్లతో మళ్లీ నిర్మిస్తున్నారు. జగన్ సీఎం అయిన వెంటనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత మళ్లీ నిర్మించడానికి పాత వాళ్ళకే టెండర్ ఇచ్చారు. ఎవరైతే 442 కోట్ల రూపాయలు కట్టారో బావర్ కంపెనీ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ 990 కోట్లతో వాళ్ళే కడుతున్నారు. అప్పుడు ఎవరైతే ఇరిగేషన్ సెక్రటరీ, అప్పుడు ఎవరైతే చీఫ్ ఇంజనీర్, అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి టైంలో కంటిన్యూ అయ్యారు, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. ఇది ఎవరి డెసిషన్? అసలు ఈ రకంగా ఇంత పెద్ద డ్యామేజ్ అయితే కనీసం ఎంక్వైరీ అయినా జరిగిందా? ఎందుకు ఎలా పోయింది? మళ్ళీ ఉంటుందా, మళ్ళీ పోతుందా? దీని మీద అసలు ఎందుకు ఒక మీటింగ్ వేశారు? మొన్న ఇది రమేష్ అని చెప్పి మీకు ముందు కూడా చెప్పాడు. రమేష్ చంద్రవర్మ అని విశాఖపట్నంలో ఉంటాడు, ఒక అడ్వకేట్, మన ఏరియా వాడు. నాకు బాగా అన్ని ఇన్ఫర్మేషన్ ఆయన పంపుతుంటాడు. ఆయన ఏంటంటే రోజు ఒకటన్నా ఆర్టీఏ అడగకపోతే ఆయన నిద్రపడతాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అఫైర్స్లో ఆర్టీఏ అడుగుతూనే ఉంటాడు. ఒక దాంట్లో అయితే మీకు చెప్పాను, వాడు జడ్జిమెంట్ ఇప్పించాను. ఆర్టీఏ అడిగితే వాళ్ళు ఇవ్వకుండా ఏమని పెట్టారంటే తను అప్పీల్ చేశాడు. అప్పీల్లో ఏం పెట్టారంటే వాళ్ళు అతనికి ఇదే పనండి, ఇలా అడుగుతూనే ఉంటాడు అని చెప్పి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఎవరికి? కమిషన్, సెంట్రల్ కమిషన్ ఇస్తే సెంట్రల్ కమిషన్ ఏమి ఇచ్చిందంటే అతనికి అదే పని అయినా అతనికి రిప్లై ఇవ్వడమే మీ పని. సో వెంటనే రిప్లై ఇవ్వండి. అది ఇక్కడ మీకు చూపించాను మనం. ఆయన ఈ పోలవరం మీద కానీ ఏపీఆర్ఎస్ మీద కానీ వీటి మీద రెగ్యులర్గా అడుగుతుంటాడు. వచ్చిందల్లా నాకు పంపిస్తుంటాడు. చాలా మంచి ఇన్ఫర్మేషన్, చాలా బాగా అడుగుతాడు. ఆయన బాగా ట్రాక్ చేయించాడు. మొన్న ఏమైంది, ఒక కమిషన్, ఒక కమిటీ వేశారు. దాన్ని ఏమని పెట్టారంటే పిఓఈ, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని చెప్పి ఒక కమిటీ వచ్చి పోలవరం దగ్గర తిరిగి దాని రిపోర్టు అక్టోబర్ నెలలో రిపోర్ట్ ఇచ్చింది. తిరిగారన్నది మీ పేపర్లో, మీడియాలో వచ్చింది, వెళ్ళిపోయారన్నది వచ్చింది, రిపోర్ట్ ఇచ్చారన్నది వచ్చింది. కానీ ఆ రిపోర్ట్ ఏంటో అక్కడ చెప్పాలి. సో ఈయన అడిగాడు ఏమని, ఆ రిపోర్ట్ నాకు ఇప్పించండి అని అడిగాడు. అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్. దానికి రిప్లై ఏం ఇచ్చారంటే ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ మేము మీకు కానీ లీక్ చేసామనుకో కాపీ రైట్ యాక్ట్ అప్లై అవుతుంది. ఎక్కడైనా విన్నారా ఇది? కాపీ రైట్ యాక్ట్ ఏంటంటే, కాపీ రైట్ అంటే ఎవడో కథ రాదు. ఎండమూరి వీరన్నదో ఎంతమూరి సులోచనారాయణో కథనే మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ప్రింట్ చేసేస్తే కాపీ రైట్ ఇన్ఫ్రింజ్ అయింది కాబట్టి నాకు ఇంత పెనాల్టీ కట్టని అడుగుతారు. జరగలేదు కాబట్టి ఆ కన్నాలు ఓపెన్ గా పెట్టవలసి వచ్చిందని ఇంప్లిమెంటేషన్ టైంలోనే అక్టోబర్ 17న ఏం చెప్పారంటే ఈ కాఫర్ డ్యామ్ వల్ల సబ్మెర్జెన్స్ వస్తుంది అన్నది తప్పు. కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల మునిగిపోతుంది, కన్నాలు మునిగిపోవడం వల్ల మునిగిపోతుంది అన్నది తప్పు అని చెప్పి దౌడేశ్వర ఎస్సీ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది జలశక్తి వాళ్ళు ఈ రమేష్కి, జలశక్తి అంటే మినిస్ట్రీ వాళ్ళు అంటే ఇప్పుడు మనం మిమ్మల్ని తీసుకెళ్ళి మీ సమక్షంలో వాళ్ళు ఏమడుగుతామంటే అనుకున్నారంటే, ఎందుకంటే వాళ్ళు అలాగా మనకి అప్పచెప్పే అంత లెవెల్ చెప్పలేకపోయినా అట్లీస్ట్ నోట్ చేసుకుంటారు. మీడియా వచ్చారు కాబట్టి వాటిని నోట్ చేసుకుని పైన అడిగి వీటికి ఏం సమాధానం చెప్పంటారంటే కనీసం ఎంతమంది ఎక్స్పర్ట్లు వచ్చారు, ఎంతమంది తిరిగి వెళ్ళారు. డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ కట్టేస్తాం అన్నారు. ఆ మళ్ళీ కట్టేయడం ఇంకా కన్నా బెటర్గా కడతారా? లేకపోతే ఇదే ప్రమాదం మళ్ళీ వస్తే ఏం జరుగుతుంది? అది మళ్ళీ కట్టేది అప్పుడే అదే బావలు, అదే జనం, అదే ఆఫీసర్లు, అదే ఇంజనీర్లు. గవర్నమెంట్ అక్కడ జగన్ మారాడు, చంద్రబాబు వచ్చాడు. అంతకుముందు చంద్రబాబు, జగన్ మారాడు. వాళ్ళకి ఏ సంబంధం ఉంటుంది? ముందు కూడా చెప్పాను. వాళ్ళు ఏమైనా కాపీ పట్టుకెళ్ళి కడతారా, లేకపోతే వాళ్ళు ఏమైనా మిషన్ ఆపరేట్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు అంటే వారం వెళ్తున్నా అనేవాడు. వారం వెళ్ళి ఏం జరగలే. అసలు బేసు పునాది పట్టుకుపోయింది. ఈసారి వేరే పొలం మానేసి ఉండొచ్చు, కానీ ఆయన ఉండదు. ఆయన ఏంటంటే ఏదైనా ఇప్పుడు అమరావతి లాగా ఒకటి ఆయన పొజిటివ్ అయిపోతాడు. ఆయన దాంట్లో అయిపోయి ఇంకా ప్రతి వారం వెళ్తున్నాడు, ప్రతి గంట వెళ్తున్నాడు. కానీ దానివల్ల నాలాంటి లో లెవెల్ వాడికి నాకు అర్థమయ్యేది ఏంటంటే ఎక్కువ మినిస్టర్లు రావడం వల్ల పని పాడవుతుంది తప్ప
మీట్ అవ్వదు. అంటే వీళ్ళకి చూసుకోవడం, వాళ్ళ ప్రోటోకాల్ చూసుకోవడం, వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది మెయిన్ ఇష్యూ అయిపోతుంది. ఇది నాకు బాగా గుర్తు. 1986లో వరదలు వచ్చి మొత్తం ఇదైనప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఇక్కడ దిగాడు మధుపూర్లో. దిగితే అప్పుడు రామకృష్ణ ఇండియన్ ఎక్స్ప్రెస్ రామకృష్ణ గారిని మీకు పెద్ద ఆపరేషన్ చేసుకుంటుంది. రామకృష్ణ గారు సత్యనారాయణ గారు మామగారు. రాజీవ్ గాంధీ దిగి వచ్చాడు. వచ్చి రాజీవ్ గాంధీ, ఎన్టీ రామారావు ఇద్దరు, ఆయన సీఎం, ఆయన పిఎం. నేను రాజీవ్ గాంధీ గారికి ట్రాన్స్లేటర్గా పనిచేసిన కాబట్టి నాకు పక్కనే కూడా అవకాశం వచ్చింది. నాకు విష్ చేశాడు దగ్గర అనగానే పక్కన పడిపోయాడు. రామకృష్ణ గారు మీడియా ఏమడిగాడు తెలుసండి, ఎందుకు వచ్చావు మరి హెలికాప్టర్ మీద దిగాడు, దిగేసి వచ్చాడు. ఎందుకు దిగావు హెలికాప్టర్ మీద వెళ్ళిపోవచ్చు కదా అంటే ఆశ్చర్యపోయారు. వాట్ ఈస్ దిస్ అంటే మొత్తం మునిగిపోయి ఏడుస్తుంటే ఎంటైర్ మిషనరీ, పోలీస్, రెవెన్యూ, ఎంటైర్ మిషనరీ, పిఎంఓ సీఎంఓ వస్తున్నారండి. పొద్దున 10 గంటల నుంచి వీళ్ళు 2 3 వచ్చారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు అందరం. మొత్తం అన్ని పనులు స్టాండ్ స్టిల్ అయిపోయాయి. మీరేమో యంగ్ ప్రైమ్ మినిస్టర్, మీకు తెలీదా మొత్తం పనులు అయిపోతాయి మీరు వస్తే. మీరు చూడాలనుకుంటే పైన తిరిగేసి హైదరాబాద్